హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఇంకా ఇదైతే ఉదయం చాయ్తో ప్రారంభించిన మన వ్లాగ్ని అయితే ఇంటి పని అంతా అయితే కూడా చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ అయితే పెట్టేస్తున్నాను. సో ముందే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ముందుగా బియ్యం అయితే కడుక్కుంటున్నాను పోసుకోవడానికి. ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసిన కదా, ఇంకా తర్వాత వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నా కోసం అనమాట. మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడంగానే మనమైతే కొంచెం ఇట్లా కొన్ని వేడి వాటర్ అయితే తాగుతాం అనమాట. ఈ స్కిన్ అంతా గ్లో అంతా పోతుంది. ఎంత గ్లో లేకున్నా మనం రాసేది గ్లో అండ్ లవ్లీ. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా పాప అయితే లేవలేదు. సో డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి అయితే ఊరుకున్నాను. సో ఇంకా ఈ దండం వచ్చేసి వర్షాకాలం కదా. సో ఇంకా మన ఇంట్లోనే ఎప్పటికి ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇదైతే మా పాప చిన్నప్పుడైతే కట్టాము. సో అట్లనే ఉంటుంది. మళ్ళీ ఈ మధ్య ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి కూడా తెలియటం లేదు కదా. సో అందుకే దాన్ని అలాగే ఉంచినాం అనమాట. ఇంకెందుకు ఊరికే ఇప్పడం కట్టడం అనేసి అయితే. సో ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట. సో చూడండి, ఇది విలేజ్ కాబట్టి మరి దాన్ని అయితే 20 రూపీస్కి అయితే ఇచ్చారండి. టౌన్లలో మార్కెట్లో అయితే అట్లా కాదు కదా, 50 రూపీస్ 1 కేజీ ఉంటుంది. అది దాదాపు ఒక 2 కేజీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత బరువుగా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా బియ్యం అయితే పోసేసుకున్నాను. సో కడుక్కోవడానికి సో ఈ లోపు అయితే పాలు అయితే వచ్చేసాయి. సో పాలైతే వేడి చేయాలి. సో డైలీ ఆఫ్టర్నూన్ కదా. సో నేనైతే వేడి నీళ్ళు తాగుతున్నాను. అందులో అయితే ఏం హనీ కూడా ఏం వేయడం లేదు, జస్ట్ ఓన్లీ వేడి వాటర్ అంతే. కొంచెం మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది కదా వేడి వాటర్ కూడా తాగడం వలన కొంచెం మార్నింగే. సో అక్కడైతే పాలైతే పెట్టేశాను. ఈలోపు మనం సొరకాయనంతా కూడా ఫిల్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడైతే సొరకాయ కర్రీ అని చెప్పాను కదా. సో ఇంక ఇక్కడ చారు కోసం అయితే చింతపండు అయితే కొంచెం నానబెట్టేసుకున్నాను. ఇంకా చూడండి సొరకాయని అయితే ముక్కలుగా కూడా అంత అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా స్టవ్ మీద అయితే బాండీ అయితే పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో ఏ కర్రీలోకైనా ఆనియన్స్ ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా అంత అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కూడా ఏ కర్రీస్ అయినా కొంచెం బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొందరు వేయరు కర్రీస్లలో. సో ఇక్కడ పక్కన అయితే అన్నం అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. సో ఇంకా మంచిగా ఆనియన్స్ అయితే మనకు ఫ్రై అయితే అయిపోయినమాట. ఇందులో తగినంత పసుపు అయితే వేసేసుకొని ఇంకా ఈ ముక్కలు అయితే అందులో వేసేసుకోవడం. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప కూడా మాట్లాడుతుంది. సో ఇంకా ఇక్కడైతే సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ తోటి మనకు మంచిగా లోపల అనేది ముక్కలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. సో ఈ లోపల మనం చింతపండు రసాన్ని కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుందాము. సో ఇంకా మా పాప అయితే చూడండి మొహం కడుక్కోమంటే ఇంకా చూడండి బ్రష్ చేసి వేడి నీళ్ళు కావాలంటే మళ్ళీ వచ్చి వేడి నీళ్ళు అయితే పట్టించేసాను. ఇంకా వేడి నీళ్ళతోటి కడుక్కుంటుందంట మొహము. వెదర్ చల్ల ఉండడంతో డైలీ వేడి నీళ్ళతో ముఖం కడుక్కునేసరికి ఇప్పుడు కూడా ఎండ కొడుతున్నా కానీ వేడి నీళ్ళే కావాలన్నది. ఇంకా సో ఇక్కడ అన్నం అయితే అయిపోయింది. దమ్ముకైతే వేసేసాను. ఇంకా పచ్చి పులుసు కోసం అయితే ఇంకా మిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి మంచిగా ఉడుకుతుంది. వేసినప్పుడు ఎంత అయ్యాయి ఉడికి చూడండి. దగ్గరికి అయ్యాయి కదా మనకు ముక్కలు అనేవి. సో ఇంకా ఉడికి ఇంకా కూడా మనకు కర్రీ అనేది దగ్గర పడుతుంది. సో చూడండి గంజి అయితే చాలా గంజి వచ్చింది ఈరోజు. సో ఇంకా నైట్ అన్నం ఉందన్నమాట. సో దీన్ని అయితే పోపు చేద్దామని ఇంకా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా అన్నాన్ని అయితే కూడా అంతా విప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో నా ఛానల్లో చాలా టైమ్స్ నేను అన్నం పోపు అయితే పెట్టేశాను. రకరకాలుగా అయితే చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. సింపుల్గా అండ్ నచ్చిన విధంగా ఒక్కోసారి ఒక్కోలా అయితే చేసి పెట్టేశాను. సో ఇంకా చూడండి పచ్చి పులుసు అయితే అందులో ఆనియన్స్ వేసాను. పోపు ఒక్కటి వేసేస్తే అయిపోతుంది. సో ఈ పోపు వచ్చేసి పచ్చి పులుసులోకి. సో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చూస్తుంటేనే యమ్మీ యమ్మీ అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే కూడా అవ్వడానికి వస్తుంది. జస్ట్ ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి పోపు అన్నం కోసము కరివేపాకు పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టుకున్నాను. సో కర్రీ కూడా అయిపోవడానికి వస్తుంది. ఇంకా చూడండి ఇంకొక 5 minutes అయితే కర్రీ కూడా మనకు కంప్లీట్గా అయిపోయినట్టే. సో ఇంకా ఇప్పుడు ఈ తర్వాత మనం అన్నం పోపు కోసం అయితే చూడండి పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా కలర్ రావాలి కొంచెం. ఇప్పుడు చాలా బాగుంటుంది. సో ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను. సొరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను. సో పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నం పోపు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి.
సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, అయిపోయింది. సో ఇంక ఇక్కడ మా పాప చూడండి డబ్బులు నేను లెక్క పెడతా అని చూడండి ఎలా చేస్తుందో. సో ఎగ్జాక్ట్లీ ఆ టైం అయితే 9:30 కాలేదు ఇంకా. సో ఇంకా కిచెన్ అయితే అంతా క్లీనప్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి సో ఇంక ఇక్కడ ఫ్రైడే కాబట్టి మా అత్తమ్మ అయితే ఇక్కడ దీపం అయితే ముట్టిస్తుంది చూడండి. ఇక్కడ తులసి కోట దగ్గర కూడా సో దీపం ముట్టేయడం అయితే అంతా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి సో తులసి కోట దగ్గర ఇప్పుడు పూజ చేస్తుంది చూడండి. అక్కడ కూడా దీపం అయితే పెట్టేసింది. సో ఫ్రెండ్స్ ఇదండి వాటి వ్లాగ్, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే